ఇటీవల అమెరికా, సౌదీ అరేబియాల మధ్య న్యూక్లియర్ అగ్రిమెంట్ కుదిరింది. ఈ అగ్రిమెంటు సివిలియన్ న్యూక్లియర్ కోఆపరేషన్ అంటే శాంతియుత ప్రయోజనాల కొరకు అనుసహకారమని చెప్తున్నారు. వాస్తవానికి కోఆపరేషన్ న్యూక్లియర్ కామర్స్లో పీస్ఫుల్ యూజెస్ కొరకే ఉంది. కానీ అందులో ఒక క్లాజ్ సౌదీ అరేబియా అణుబాంబు తయారీకి కూడా ఉపయోగపడవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కుదుర్చుకున్న ఒప్పందానికి భిన్నంగా ఎన్రిచ్మెంట్ టు రీప్రాసెసింగ్ అంటే న్యూక్లియర్ ఫ్యూయల్ ఎన్రిచ్మెంట్ శుద్ధి చేయడం, రీప్రాసెసింగ్ పైన బ్యాన్ లేదు. కేవలం అమెరికా, సౌదీ అరేబియాల మ్యూచువల్ సహకారంతో చేసుకోవచ్చు అన్న క్లాజ్ ఉంది. దీని ఇంప్లికేషన్ ఏమై ఉంటుంది అని నేను ఇదివరకు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, యుఎస్ సౌదీ అరేబియా న్యూక్లియర్ డీల్ గురించి. కానీ ఈ అగ్రిమెంటు సౌదీ అరేబియా స్ట్రాటజీ ఏంటి, వెస్ట్ ఏషియాలో సౌదీ అరేబియా ఏమి చేయదలుచుకుంది అనే ప్రశ్న లేవనెత్తుతుంది. అమెరికాతో స్ట్రాటజిక్ అగ్రిమెంట్ ఇది, చాలా వ్యూహాత్మక ఒప్పందం. అమెరికాకు సౌదీ అరేబియాకు మధ్య అవగాహన ఈనాటిది కాదు. ఇవాళ పెట్రో డాలర్కు ప్రాతిపదిక అమెరికా సౌదీ రిలేషన్స్. అమెరికా సౌదీ అరేబియాకు అన్ని రకాలుగా మిత్రదేశం. ప్రెసిడెంట్ ట్రంప్ 2 సార్లు ప్రెసిడెంట్ అయ్యాక సౌదీ అరేబియానే సందర్శించారు. సౌదీ అరేబియా అమెరికాల మధ్య అగ్రిమెంట్ కుదరడం ఆశ్చర్యమేమీ లేదు. కానీ అమెరికా డబుల్ స్టాండర్డ్స్ను ఇది ఎక్స్పోజ్ చేస్తుంది. ఇరాన్, నార్త్ కొరియాల విషయంలో అణుబాంబు తయారు చేయకూడదని వారిపైన ఆంక్షలు పెడుతున్నారు. మేము అణుబాంబు తయారు చేయము, కావాలంటే వీటితో అగ్రిమెంట్ చేసుకుంటామని ఇరాన్ అమెరికాతో ఒప్పందం చేసుకున్నాక కూడా ట్రంప్ ఆ ఒప్పందం నుంచి బయటికి వచ్చారు. శాంక్షన్స్ విధిస్తున్నాడు. ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన అటాక్ చేస్తున్నాడు. కానీ అదే అమెరికా సౌదీ అరేబియాను అణుబాంబు తయారీకి కూడా అవకాశం ఉండేలా అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. ఎందుకు అంటే సౌదీ అరేబియా అనుసరిస్తున్న స్ట్రాటజీ వల్ల అమెరికాకు ఒక అనుమానం కలుగుతోంది, సౌదీ అరేబియా తమ చేతుల నుంచి జారిపోతుందేమోనని. సౌదీ అరేబియా ఎత్తుగడగా ఏం చేస్తుంది? ఒకటి, డైవర్సిఫికేషన్ ఆఫ్ ఎకానమీ చేస్తుంది. అంటే ఈ ఆయిల్ పైనే ఆధారపడ్డ ఎకానమీ శాశ్వతము కాదు అని అరబ్ దేశాలకు అర్థమవుతుంది. అందుకే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా లాంటి దేశాలు భారీగా డైవర్సిఫికేషన్ చేస్తున్నాయి. ఇలా దుబాయ్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ, ఫైనాన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గోల్డ్ మార్కెట్, ఇలా అనేక వాటి కేంద్రంగా ఎందుకు మారుతుంది రియల్ ఎస్టేట్ మార్కెట్కు? కారణం ఈ డైవర్సిఫికేషన్ వల్లనే. అలాగే సౌదీ అరేబియా కూడా తన ఎకానమీని ఆయిల్ నుంచి డైవర్సిఫై చేస్తుంది. ఈ డైవర్సిఫికేషన్లో భాగంగా 2030 నాటికి యుఎస్ ఎకానమీ ట్రాన్స్ఫార్మ్ కావాలి అన్నది సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ కృషి. దానికి కావలసింది రీజనల్ స్టెబిలిటీ కనుక వార్ను సౌదీ అరేబియా కోరుకోవడం లేదు. మీకు ఇటీవల చూడండి, అమెరికా మిలిటరీ ఫోర్స్ ద్వారా స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ను క్లియర్ చేద్దామని ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని ప్రతిపాదిస్తే సౌదీ అందుకు అంగీకరించలేదు. అదే సమయంలో ఇరాన్తో సంబంధాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. చైనా మధ్యవర్తిత్వంతో ఇరాన్తో కొన్ని సంవత్సరాల క్రితమే అగ్రిమెంట్ కూడా కుదుర్చుకుంది డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏర్పాటుకు. ఇటీవల వెస్ట్ ఏషియా వార్లో కూడా సౌదీ అరేబియా, ఇరాన్ల మధ్య భయంకరమైన ప్రత్యక్ష యుద్ధాన్ని నివారించగలిగింది ఈ డిప్లొమసీ. అలాగే సౌదీ అరేబియా ఈ ఇరాన్, అమెరికాల మధ్య శాంతిని కుదిర్చడంలో, పీస్లో కూడా పాకిస్తాన్ వెనకాల ఉన్న బలమైన దేశం సౌదీ అరేబియాయే.
సో ఇలా సౌదీ అరేబియా ఈ ప్రాంతంలో రీజనల్ స్టెబిలిటీని కోరుకుంటోంది తన ఎకనామిక్ ఎక్స్పాన్షన్ కొరకు. రీజనల్ స్టెబిలిటీని కోరుకోవడంలో భాగంగా సౌదీ అరేబియా అన్ని వైపుల నుంచి తన వ్యూహాల్ని రచిస్తోంది. మొదటిది అమెరికాతో తన బలమైన స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ను కంటిన్యూ చేయడం. వ్యూహాత్మక భాగస్వామ్యంలో సౌదీ అరేబియాకు అత్యాధునిక ఆయుధాలు అమెరికా ఇస్తోంది. అమెరికాతో కలిసి పెట్రోలార్ వ్యవస్థ అంటే డాలర్లలోనే ఆయిల్ ట్రేడ్ జరగటానికి సౌదీ ఇప్పటికీ కట్టుబడి ఉంది. కొంత చైనాతో యువాన్లలో ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్న అలా అమెరికాతో తన స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ను కొనసాగిస్తోంది. కానీ అదే సమయంలో తన నమ్మకం మొత్తాన్ని అమెరికా చేతుల్లో పెట్టదలుచుకోలేదు సౌదీ అరేబియా. ఎకానమీనే డైవర్సిఫికేషన్ కాదు, ఫారిన్ పాలసీ కూడా సౌదీ అరేబియా డైవర్సిఫై చేసుకుంటోంది. అమెరికా పైనే పూర్తిగా ఆధారపడకుండా చైనాతో రిలేషన్స్ ముఖ్యంగా ఎకనామిక్ పార్ట్నర్షిప్ను సౌదీ బలోపేతం చేసుకుంటోంది. దీనికి కూడా కారణం ఒకప్పుడు అమెరికా ఆయిల్ డెఫిషియెంట్గా ఉండి ఆయిల్ ఇంపోర్టింగ్ నేషన్గా ఉండేది. ఇవాళ అమెరికా ఎనర్జీ ఎక్స్పోర్టింగ్ కంట్రీగా మారిపోయింది. చైనా లార్జెస్ట్ ఎనర్జీ కస్టమర్గా మారిపోయింది సౌదీ అరేబియాకు. సో సౌదీ అరేబియా చైనాల మధ్య బలమైనటువంటి ఆర్థిక బంధం ఏర్పడుతోంది. అంటే ఒకవైపు అమెరికాతో స్ట్రాటజిక్ రిలేషన్షిప్ ఉంటూ అమెరికాకు ఈ ప్రాంతంలో ఒక బలమైన రైవల్ అయిన చైనాతో కూడా ఈక్వల్లీ స్ట్రాంగ్ ఎకనామిక్ రిలేషన్షిప్ను సౌదీ అరేబియా ఏర్పాటు చేసుకుంటుంది. ఎకనామిక్ రిలేషన్షిప్ కాదు, ఫారిన్ పాలసీని కూడా డిప్లొమసీలో కూడా చైనా ఇన్ఫ్లుయెన్స్ ఇంపాక్ట్ కనబడుతోంది. సౌదీ అరేబియా ఇరాన్ల మధ్య డీల్ చైనా ఆధ్వర్యంలో బీజింగ్లో కుదిరింది. అమెరికా మిత్రదేశమైన సౌదీ, అమెరికా శత్రు దేశమైన ఇరాన్తో అమెరికాకు పోటీదారైన చైనా ఆధ్వర్యంలో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో సౌదీ అరేబియా ఇరాన్ ఏమి ఒక ఫ్రంట్ ఏం కట్టలేదు, ఒక మిలిటరీ కూటమేమి కాలేదు, ఒక ఎకనామిక్ కూటమేమి కాలేదు. కానీ అట్లీస్ట్ పరస్పరం ఎంబసీలు పెట్టుకోవడానికి అవకాశం వచ్చింది, డిప్లొమాటిక్ ఛానల్స్ ఓపెన్ అయ్యాయి, క్రైసిస్ మేనేజ్మెంట్కి అవకాశం వచ్చింది. ఈ డిప్లొమాటిక్ నార్మల్సీ కూడా చాలా కీలకం. అడపాదడపా హూతీలతో అటాక్ ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కాస్త రిజాల్వ్ చేసుకోవటానికి ఒక ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేసుకుంది. సో అలా తన రీజనల్ స్టెబిలిటీని ఏర్పాటు చేసుకోవడంలో చైనాతో సంబంధాలు ఉపయోగపడుతున్నాయి. ఇక ఎనర్జీ రంగంలో రష్యాతో కలిసి పనిచేస్తుంది ఒపెక్ ప్లస్ అని. ఒపెక్ సౌదీ అరేబియా నాయకత్వం ఇస్తుంది, ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. రష్యాతో క్లోజ్ కొలాబరేషన్లో ఆయిల్ మార్కెట్స్లో సౌదీ అరేబియా పనిచేస్తుంది. అక్కడ చూడండి మీరు, మళ్ళీ అమెరికాకు రైవల్ అయిన చైనాతోనే కాదు, అమెరికాకు రైవల్ అయిన రష్యాతో కూడా బలమైన ఎకనామిక్ పార్ట్నర్షిప్ సౌదీ అరేబియా ఏర్పాటు చేసుకుంటుంది. ఇక అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయిల్తో నార్మలైజేషన్ టాక్స్ కూడా మొదలుపెట్టింది. కానీ ఇజ్రాయిల్ హమస్ల మధ్య ఘర్షణతో ఆ ప్రాసెస్ కాస్త ఆగిపోయింది. ఇప్పటికీ యుఏఈ లాగా అమెరికా చెప్పినట్లు ఇజ్రాయిల్తో డీల్ అయితే సౌదీ కుదుర్చుకోలేదు. భవిష్యత్తులో అది జరిగినా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ఇక అమెరికా పైనే తన సెక్యూరిటీకి ఆధారపడకుండా అవసరమైతే అమెరికా కనుసన్నల్లోనే అణుబాంబు తయారీకి కూడా సౌదీ అరేబియా ఎత్తుగడ వేస్తుంది. బహిరంగంగానే సౌదీ అరేబియా ప్రకటించింది, ఇఫ్ న్యూక్లియర్ ఇరాన్ అంటూ ఏర్పడితే మేము కూడా న్యూక్లియర్ బాంబు తయారీకి సిద్ధమే అని సౌదీ అరేబియా ప్రకటించింది. అందుకొరకైనా ఇప్పుడు అమెరికాతో కుదుర్చుకున్న న్యూక్లియర్ డీల్ అనే అనుమానం కలుగుతుంది. ఇది కాకుండా ఇమీడియట్గా అమెరికా భద్రత మీద నమ్మకం లేక పాకిస్తాన్తో కాంప్రిహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంట్ కూడా కుదుర్చుకుంది. ఈ కాంప్రిహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంట్ ఏంటంటే నాటో తరహా ఒప్పందం. అంటే ఒక దేశంపై దాడి జరిగితే మరో దేశంపై దాడి జరిగినట్టుగానే భావిస్తారు. సో అందువల్ల సౌదీ అరేబియా పాకిస్తాన్ల మధ్య కుదిరిన కాంప్రిహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంటు ఒక రకంగా మీకు న్యూక్లియర్ ప్రొటెక్షన్ను కూడా, అంటే పాకిస్తాన్ అణ్వాయుధ రక్షణను కూడా సౌదీ అరేబియాకి ఎక్స్టెండ్ చేస్తుంది. అక్కడితో ఆగకుండా
సౌదీ అరేబియా, పాకిస్తాన్, తుర్కీ, ఈజిప్ట్ ఇలాంటి దేశాలతో 40 అరబ్ అండ్ ఇస్లామిక్ కంట్రీస్ ఈజిప్ట్లో సమావేశమై ఖతార్ ఇలాంటి దేశాలన్నీ ఇస్లామిక్ నాటో ఏర్పాటు దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. అంటే చూడండి మీరు, సౌదీ అరేబియా మల్టీ లేయర్ డిప్లొమసీ చూడండి, అమెరికాతో బలమైన స్ట్రాటజిక్ రిలేషన్షిప్ కంటిన్యూ చేసుకుంటోంది, దాని ప్రయోజనాలు పొందుతోంది. చివరకు న్యూక్లియర్ ఆర్మ్స్ తయారీకి, అణ్వాయుధ తయారీకి కూడా అమెరికాతో ఉన్న లివరేజ్ను ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఇజ్రాయిల్తో నార్మలైజేషన్కు పూర్తిగా వ్యతిరేకంగా లేదు. ఇప్పటికైతే ఈ కొత్త టెన్షన్లో లాగిపోయిన ఇరాన్తో డిప్లొమాటిక్ రిలేషన్స్ పెట్టుకున్నారు, రీజనల్ స్టెబిలిటీ సాధిస్తున్నారు. చైనాతో బలమైన ఎకనామిక్ పార్ట్నర్షిప్ పెంచుకుంది. రష్యాతో ఎనర్జీ రంగంలో, ఎనర్జీ కామర్స్లో, ఎనర్జీ ట్రేడ్లో బలమైన రిలేషన్స్ పెట్టుకుంటున్నది. మళ్ళీ పాకిస్తాన్తో కలిసి కాంప్రిహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంట్ దాన్ని ఎక్స్టెండ్ చేసి అరబ్ ఇస్లామిక్ నాటో వైపుగా అడుగులు వేస్తోంది. అందువల్ల సౌదీ అరేబియా ప్రాసెస్లో అర్థమవుతుంది ఏంటంటే కంప్లీట్గా అమెరికాపైనే నమ్మకము లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. సోల్ డిపెండెన్స్ ఆన్ అమెరికా కాకుండా భిన్నమైనటువంటి కోణాల్లో తన ఎకనామిక్ ప్రాస్పరిటీ, తన స్ట్రాటజిక్ సెక్యూరిటీని సౌదీ అరేబియా చూసుకుంటోంది అనేది స్పష్టంగా